హాయ్ అండి, నమస్తే. నా పేరు సుధా అండి. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఈరోజు మీకోసం నేను చికెన్ ఫ్రై రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై బ్యాచిలర్స్ అయినా సరే, కొత్తగా వంట నేర్చుకుంటున్న వారైనా సరే చాలా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకోవచ్చండి. దీనికోసం నేను 1 kg చికెన్ తీసుకొని బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. అందులో 3 తరిగిన టమోటాలు, పొడవుగా చీల్చిన 5-6 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. స్టవ్ మీద బాణలు పెట్టి 3 గరిటెలు నూనె పోసుకున్నానండి. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, ఎర్రగడ్డలు వేసి ఎర్రగడ్డలు బాగా కలపాలండి. ఎర్రగడ్డలు ఎట్లా ఉండాలి అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము నీట్గా ఫ్రై చేసుకోవాలండి. చూడండి వీడియోలో ఒకసారి నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. ఇది బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా కలిపెట్టుకున్న తర్వాత మనం తరిగిన టమోటాలు వేసి ఇవి కూడా బాగా మంటనివ్వాలండి, మగ్గనివ్వాలి. అదే మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గితే టమోటా అంతా బాగా మగ్గి దానిలోని అంతా ఊరిన తర్వాత అందులో 2.5 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి. పచ్చి వాసన పోయేదాకా మనము బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత మనం అందులో కడిగిపెట్టుకున్న కేజీ చికెన్ ఉంది కదండి, అది వేసి మొత్తం నీట్గా చక్కగా ఆ కింద అల్లం పేస్టు, టమోటా, ఎర్రగడ్డ మొత్తము ముక్కలకి బాగా పట్టే విధంగా మనము నీట్గా కలపాలి. చూస్తున్నారు కదండి నేను వీడియోలో ఎలా చేస్తున్నాను, అలా కలపాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు, ఏమండి నేను ఇక్కడైతే రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అదేం లేదు. రాళ్ళ ఉప్పు అయితే కాస్త టేస్టీగా ఉంటుందని చెప్పి నేను రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకున్నాను. రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత నేను 2.5 స్పూన్ కారప్పొడి వేసుకున్నానండి. మీకు స్పైసీగా కావాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని ఇవి మొత్తం బాగా ముక్కకి ప్రతి ఒక్క ముక్క బాగా పట్టేటట్టు నీట్గా బాగా కింద నుంచి కలుపుకుంటూ రావాలండి, లేదంటే ముక్క విరిగిపోతుంది. ఆ విధంగా నీట్గా వీడియోలో నేను చూపించిన విధంగా కింద నుంచి కలుపుకుంటూ నిదానం కలపండి, ముక్క విరిగిపోకుండా నీట్గా వస్తుందండి. తర్వాత నేను దీంట్లో కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా మనం కలుపుకుందాము. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెము కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసి బాగా కలిపితే కొంచెం ఆ ఫ్లేవర్ బాగా పడుతుందండి. ఆ పుదీనా, కొత్తిమీర స్మెల్ అనేది దానికి బాగా వచ్చి పడుతుందండి. అందుకని ఇంకోసారి బాగా నీట్గా మనము కింద నుంచి నేను చెప్పిన విధంగా కింద నుంచి కలుపుకుంటూ ఉంటే ముక్క విరగకుండా బాగా వస్తుందండి మనకి. చూసారా ఒకసారి నేను ఎట్లా కలుపుతున్నాను, అలా చూడండి. చూసారా ఈ విధంగా ఆయిల్ బాగా పైకి వచ్చేదాకా బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా నీట్గా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి సన్న మంట మీద బాగా మనం మగ్గనివ్వాలి కదండి. చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. నాకైతే చాలా బాగుందండి, చాలా నచ్చింది. మరి మీకు ఎట్లా నచ్చిందో మీరు చెప్పాలి. చూసారా మనం నిదానం కలుపుకుంటా ఉంటే ముక్క విరగకుండా ఎంత నీట్గా ఫ్రై అయిందో చూడండి. ముక్క విడివిడిగా ఉంది, చాలా నీట్గా ఉందండి. చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. అదేవిధంగా బాగా ఇది బాగా కలిపిన తర్వాత నేను దీంట్లో 2 స్పూన్ల ధనియాల పొడి వేసానండి. 2 స్పూన్ల ధనియాలు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి, ఇది బయట నుంచి తేలేదు. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసానండి. చూడండి గరం మసాలా వేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా వేసి తర్వాత అందులోనే 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసానండి. చూసారా చికెన్ మసాలా కూడా వేసి దీన్ని బాగా కలిపానండి. నేను చెప్పిన విధంగానండి, ఎప్పుడు పైన అయితే కలపొద్దండి, కింద నుంచి కలుపుకుంటూ రండి. ఆ విధంగా కలిపిన తర్వాత ముక్కకి ఎంత బాగా పట్టిందో చూడండి, చూడడానికి ఎంత చక్కగా ఉందో. తర్వాత మనం దీంట్కి లాస్ట్ ఏం చేస్తామంటే మన పచ్చిమిర్చి చిలుకలు ఉన్నాయి కదండి, అవి మనం ఎప్పుడు వేస్తాము అంటే లాస్ట్లో మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నామండి పచ్చిమిర్చి చిలుకలు. చూడండి ఒకసారి. చూసారా ఎందుకు ఇవి లాస్ట్లో వేసాను అంటే నేను పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది లాస్ట్లో వేస్తే ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. తినేటప్పుడు కానీ స్మెల్ అయినా సరే మనకి చాలా బాగా తెలుస్తుందండి. ఈ విధంగా బాగా ఒక 2 నిమిషాలు చక్కగా నీట్గా కలిపెట్టుకున్న తర్వాత నీట్గా బాగా కలిపెట్టిన తర్వాత మనము ఒక గుప్పెడు కొత్తిమీర ఉంది కానీ సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి
నీట్గా కలిపెట్టకుండా అట్లా పెట్టేయాలండి. పెట్టేస్తే మన చికెన్ ఫ్రై రెడీ అండి. చూడండి నేను చక్కగా ఉంది, పెళ్లి కూతురుని అలంకరించినట్టు చక్కగా అయిపోయిందండి. మూత పెట్టేసుకున్నామంటే ఆ వేడికి మగ్గిపోతుంది. ఇదిగోండి నేను ఈరోజు పులిహోర కాంబినేషన్ చికెన్ ఫ్రై చేశానండి. ఈ చింతపండు పులిహోరకి ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నా రెసిపీ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.